ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారు కూడా ఈ రోజున వీలైనంత వరకు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ, ఆదిత్య హృదయం చేయడం లేకపోతే వినడం, ఇవి కూడా అవకాశం లేని వారు సూర్యుడికి ప్రత్యక్షంగా కనబడతాడు కనుక నమస్కారం చేసుకోవడం అనేది, ఆరోగ్యం అనేది భాస్కరుడి వల్ల సాధ్యం కనుక సూర్యనారాయణకు సంబంధించిన అరుణం లాంటిది వినడం కానీ, ఏది ఏమైనా సూర్యనారాయణ స్వామికి సంబంధించింది ఏది చేసినా అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా బెల్లం పాయసం లాంటిది చేసి సూర్యనారాయణ స్వామికి చూపించడం, ఇది కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. వీటన్నిటికీ కూడా అవకాశం లేదు, చేసుకోలేము అనుకున్నా కూడా కనీసం విన్నా కూడా అంత మంచి ఫలితాలే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన శ్లోకాలు వినడం కూడా మంచిదే. అవకాశం ఉంటే నవగ్రహ దేవాలయ సందర్శన, లేకపోయినా ప్రత్యక్షంగా కనబడే సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి పరంగా, ఆరోగ్యపరంగా ఆటంకాలు లేకుండా వ్యక్తి జీవితంలో ముందుకు సాగడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతకాన్ని చూసుకునేటప్పుడు గోచారీత్యా ఫలితాలతో కలుపుకొని చూసుకుంటారు కనుక గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే దానికి చిన్నపాటి పరిహారాలు ఈ శ్లోక రూపంలో ఇవాళ, లేకపోతే అరుణం వినడం కానీ, లేకపోతే ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ, దాంతోపాటుగా అది కూడా అవకాశంతో మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని ఈ చిన్నపాటి పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్న భావనతో మనం ముందుకు వెళ్ళాలి. నేటివ్